వినాయక నవరాత్రుల్లో లాస్ట్ రోజు అంటే వినాయకుడు నిమజ్జనం రోజు మార్నింగ్ నుంచి నైట్ నిమజ్జనం అయ్యే వరకు ఏం జరిగిందో చిన్న వ్లాగ్లో చూపిస్తున్నా. అండ్ మార్నింగ్ ఈరోజు తొందరగానే అంటే 8:30, 9 కల్లా అయ్యగారు వస్తా అని చెప్పేసరికి ఫాస్ట్గా వచ్చి పూజ అయిపోయాక దాని తర్వాత ఇలా విగ్రహాన్ని కదిలించారు. విగ్రహం కదిలిస్తే ఇంకా ఎప్పుడైనా నిమజ్జనం చేయొచ్చు అని చెప్పారు. సో విగ్రహాన్ని కదిలించి ప్రసాదాలు ఇచ్చేసిన తర్వాత ఇలా పెద్ద గౌరమ్మని ఫస్ట్ డే రోజు చేసిన దాంట్లో ఇంకొంచెం పసుపు కలపమని ఆ పసుపుని ముత్తైదువులందరికీ కొంచెంగా అందరికీ వచ్చేలాగా పెట్టమని చెప్పారు. సో నేను ఇంకా నాతో పాటు విగ్రహదాత అయిన వేరే వాళ్ళు ఇద్దరం కలిసి పసుపుని బాగా కలిపి అందరికీ పెడుతున్నాము. ఇలా అందరికీ పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అని అండ్ వాళ్ళతో పెట్టించుకోవడం కూడా చాలా మంచిదని చెప్పారు. యాక్చువల్లీ ఇవన్నీ నాకు అప్పటివరకు తెలీదు. సో లాస్ట్ టైం పెట్టినప్పుడు ఐ డిడ్ంట్ డూ దిస్, బట్ ఈసారి ఇంకా ఇది మా లోకల్లో మా ఏరియాలో పెట్టడం కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ చేపించారు మాతో. దట్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ. చాలా డివోషనల్గా ఉండే అండ్ ఆ వైబ్స్, ఫెస్టివ్ వైబ్స్తో పాటు డివోషనల్ వైబ్స్ రెండు కలిసి డామినేట్ చేశాయి. అసలు లోపల ఎంత హ్యాపీగా ఉండేనో అందరూ ఉమెన్స్ అందరు కలిసి ఇలా ఒక్క దగ్గర ఒకరికొకరు ఇలా పసుపు రాసుకుంటుంటే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చింది, నెవర్ బిఫోర్ దిస్. అండ్ మొత్తం అయిపోయాక చిన్న సెల్ఫీ వీడియో తీసేసుకున్నా. అండ్ తర్వాత నా మ్యాండేటరీ ఫ్యామిలీ పిక్ కూడా దిగాను. మా పాప లేదు. అండ్ దెన్ లాస్ట్లో వేలం పాట స్టార్ట్ చేసేసారు. ఇంకా స్వామివారి గుండి గొల్ల నాయకుల గారి పాట 3,116 రూపాయలు మూడోసారి. ఒక్కసారి అందరు గట్టిగా చెప్పండి. బస్ స్టాండ్ కాలనీ వినాయకుడిని నిమజ్జనం చేసే టైం వచ్చేసింది. సో లారీలోకి అందరూ కలిసి వినాయకుడిని ఎక్కిస్తున్నారు. ఇట్ వాస్ టూ హార్ట్ వెల్మింగ్ టు సీ దిస్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ సో ఎమోషనల్ వెన్ వినాయక ఇస్ లీవింగ్. అండ్ ఇలా ఇంకా వాటర్లో పడేసేప్పుడైతే అది ఇంకా బాధేస్తుంది, కానీ ఇట్స్ ఎ కష్టం కాబట్టి వీ హ్యావ్ టు డూ దిస్ ఫార్మాలిటీ. Bye Ganesha. Thank you for watching.